తిరుపతిలో గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. రేపటితో ఉత్సవాలు ముగియనుంది. చివరి రోజు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. తిరుపతి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. గంగమ్మ జాతరపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మొత్తం 9 రోజుల పాటు కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్య గుంట అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇంత ప్రశాంతంగా భక్తుల రద్దీ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఇంత లక్షల మంది వస్తారు కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు లేదంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలీసులు క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. డిఎస్పీ గారు ఉన్నారు. సార్, ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసుల తరఫున? ఈ తిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఈ గంగమ్మ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకోకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ గంగమ్మ జాతర నిన్నటి నుంచి అనగా 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతుంది. మనకు మేజర్గా 9, 9th, తర్వాత 11th, 12th, 13th ఎర్లీ మార్నింగ్ రద్దీని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ క్యూ లైన్స్ కూడా టెంపుల్ వెలుపలికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక కట్ ఆఫ్ పాయింట్, తర్వాత తుడా జంక్షన్ దగ్గర ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టి టెంపుల్ వైపు ఎటువంటి వెహికల్స్ రాకోకుండా కట్టడి చేసి ఓన్లీ భక్తులకు మాత్రం వచ్చేటట్లు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ టైంలో దర్శనం కలిగేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. క్రౌడ్ మేనేజ్మెంట్ లో కంప్లీట్ గా ట్రాఫిక్ చాలా సమస్య ఉంటుంది. మనం సిటీలోనే దగ్గరుంది కాబట్టి అమ్మవారి ఆలయం, దానికి సంబంధించి ఎట్లా ఏర్పాట్లు చేశారు? గత ఏడాది కొన్ని ఇబ్బందులు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా మన ఆలయం చుట్టూ ఎటువంటి చర్యలు? క్రిందటి సంవత్సరాల్లో జరిగిన కొన్ని వాటిని దృష్టిలో పెట్టుకొని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఎక్కడికక్కడ కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టేసి మిగతా టెంపుల్కి వచ్చేవారు కాకుండా మిగతా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. సార్, చివరి రోజు 9 రోజుల్లో చివరి రోజు ఆ రోజే ఎక్కువ మంది, లక్షలాది మంది భక్తులు వస్తారు చాలా ప్రాంతాల నుంచి. ఆ రోజే ఇలాంటి దొంగతనాలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ నడుస్తూ ఉంటాయి. గతంలో కూడా డ్రోన్స్ కెమెరాస్ ఇటువంటి కూడా మీరు చాలా అంటే పోలీసులు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి ఈసారి ఎట్లా ఉంది? ఈ 12వ తేదీ రద్దీని దృష్టిలో పెంచుకొని ఓన్లీ భక్తులకి దర్శనం కలిగించడమే కాకోకుండా ఈ దొంగతనాలు వీటిని అరికట్టడం కోసం సుమారు 50 కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అవి 360 degreesలో కవర్ చేస్తాయి. వాటిని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. ఎవరైనా దొంగతనం చేసినా ఇమీడియట్గా లైవ్లో పట్టుబడేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మా ఐడి పార్టీస్ని మఫ్టీలో పెట్టేసి ఎవరైనా సస్పెక్ట్స్ వచ్చినా సస్పెక్ట్ ఇంకా వాళ్ళు దొంగతనం చేయకనే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ లైవ్ స్కానర్లో చెక్ చేసి ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నాం. సార్, మీరు పోలీసు మఫ్టీలో అంటున్నారు, అంటే మామూలుగా ఇలాంటి మన ఉత్సవాల్లో చాలా మంది కొంతమంది రకరకాల వేషధారణ వేసుకొని వస్తూ ఉంటారు. అలాంటి ఇష్యూస్ లో కూడా కొంతమంది అంటే ఇట్లా మహిళలు కానీ ఇట్లా కొంతమంది ఇట్లా కొన్ని రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఏదైనా సరే గుర్తిస్తే బాగుంటుంది. అంటే అలాంటివి చేయకుండా నేరుగా ఇక్కడ అమ్మవారి ఆలయం దర్శనం చేసుకొని చాలా చక్కగా వెళ్ళాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులతో చాలా మంది పిల్లలతో వస్తూ ఉంటారు. అలాంటి వారిపైన కూడా పోలీసులు దృష్టి ఉంటే బాగుంటుందని చాలా మంది భక్తులు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఏదైనా సరే మనం ఈ ఫస్ట్ డే నుంచినే మీరు చెప్పినట్లు ఈవి టీజింగ్ కానీ ఈ దొంగతనాలకు కానీ దొంగతనాలకు సపరేట్ టీం, ఈ ఈవి టీజింగ్కి సపరేట్ టీం, ఈ బెగ్గర్స్, హిజ్రాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవమే. వాటికి సపరేట్ టీమ్స్ డే 1 నుంచినే చేస్తున్నాము. అటు వారితో మామూలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేశాము. సో మొత్తం మీద అమ్మవారి ఉత్సవాలు చాలా అద్భుతంగా ప్రారంభమైనాయి. అయితే ఇప్పటికే అంటే జరుగుతున్నాయి కాబట్టి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా క్యూ లైన్స్ అన్నింటినీ కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో రకరకాలుగా వేషధారణలు కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర అంటే వేషమే ముఖ్యం, ప్రాధాన్యతం. ఓకే, గంగమ్మ తల్లికి వేషం వేస్తేనే ప్రతి సంవత్సరం వేస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి వేస్తున్నాను వేషం. మాది ఇక్కడే కాదు, పీలేరు నుంచి వస్తున్నాం ఇక్కడ. ఎంత చక్కగా వీళ్ళందరూ కూడా ఈ రకంగా వేషధారణలు వేసుకొని కూడా వస్తున్నారు. సో మొత్తం కూడా భక్తులకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. క్యూ లైన్లు కానీ అదేవిధంగానే పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మొత్తం 13వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. భక్తులు కూడా సంతృప్తికరంగా ఇక్కడ దర్శనం చేసుకొని కూడా తిరిగి వెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.